మనశంకర్ వరప్రసాద్‌తో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు అనిల్ రావిపూడి రాబోతున్నారు. ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది మనతో మాట్లాడేందుకు ఆయన ఉన్నారు. చెప్పండి సార్. సంక్రాంతిని ఎందుకు మీరు పెట్టుకుంటారు? దాదాపు 7, 8 సినిమాలు తీశారు ఇప్పటివరకు కూడా. ప్రతీది కూడా సంక్రాంతికి రిలీజ్ చేశారు. అంటే సెంటిమెంటా ఏమన్నా ఏంటి అసలు? సెంటిమెంట్ అంటాం కంటే కూడామ్మా అది ఒక కనెక్షన్ అని చెప్పాలి. 8 సినిమాలో 3 సినిమాలు వచ్చాయి సంక్రాంతికి. సో సంక్రాంతికి రావటం, ప్రేక్షకుల మధ్య ఆ సినిమాని భారీగా సెలబ్రేట్ చేసుకోవటం, ఆ జోనర్ ఫిల్మ్‌లు సంక్రాంతికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా వాళ్ళని ఎంటర్‌టైన్ చేయటం అనేది ఉంది. అందుకని పర్టిక్యులర్‌గా పండగ అనేది బావుంటుందని ప్రిఫర్ చేస్తాను. మనశంకర్ వరప్రసాద్ పేరు పెట్టడానికి కారణం ఏంటి? అది చిరంజీవి ఓన్ నేమ్ దానితోని మీరు సినిమా తీయటం అంటే ఏంటి దాని సినిమాకి ఒక భారీ టైటిల్ కంటే బాగా కనెక్ట్ అయ్యే టైటిల్ పెడదామని అనుకున్నాం. అది కూడా ఆయన ఒరిజినల్ పేరుతో బావుంటదని చెప్పి నేను చిరంజీవి గారికి సజెస్ట్ చేయడం జరిగింది. సరే వెళ్ళు, నువ్వు నీదొక స్టైల్‌లో ఎళ్తుంటావు కదా అనుకో అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేశారు. సో, సో ఆయన పేరే ఒక రికార్డ్స్‌లో మనశంకర్ వరప్రసాద్ గారు ఒక టైటిల్‌గా ఉండటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈరోజు ఆడియన్స్ కూడా అంతే పాజిటివ్‌గా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ గారు కూడా ఉండబోతున్నారు. ఎలా ఉండొచ్చు అంటారు? సో ఆల్రెడీ నేను దాని గురించి ఎక్కువ మాట్లాడనండి. ఎందుకంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారిది ఎలా ఉండబోతుంది అనేది నేను ఒక్కటి కూడా రివీల్ చేయదలుచుకోలేదు. ప్రేక్షకులు వచ్చే థియేటర్‌లో దాన్ని ఎగ్జైట్ అయితే బావుంటుంది. సో వాళ్ళు చేసే అల్లరి ఏంటనేది డెఫినిట్‌గా ప్రేక్షకులు ఫ్యూచర్ లో నాగార్జున గారితో కూడా సినిమా తీసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకంటే ముగ్గురితో చిరంజీవి గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను. అవకాశం వస్తే ఆయనతో కూడా చేయడానికి అభ్యంతరం లేదండి. మొత్తానికి చూసుకున్నట్లయితే చిరంజీవి సొంత పేరుతోనే ఈ సినిమా తీయడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో నాగార్జున గారితో కూడా ఒక కొత్త సినిమా తీసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా అనిల్ రావిపూడి చెప్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతికి శంకర్ వరప్రసాద్ పేరుతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా వీరంతా కూడా పెట్టుకుంటున్నారు అన్నమాట. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మీ, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ. ఎలా చేస్తారు